వచ్చాం. అయితే ఒకటి మనం అందరం అర్థం చేసుకోవాలి, అది లోవర్ మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళారు అంటే వాళ్ళు ఫ్యామిలీతో ఎప్పుడో నెలకొకసారో 15 రోజులకు ఒకసారో వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇంట్లో ఏసీ ఉన్నా లేకపోయినా రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో కొంచెం తిన్నప్పుడు కొంచెం చిన్న రెస్టారెంట్లో కూడా ఈ మధ్య ఏసీ పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చొని తిని మన ఇంట్లో ఏసీ లేకపోయినా ఆ ఒక్క గంట సేపు తినేటప్పుడు చక్కగా ఆనందించాలనుకుంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏసీ ఒక పెద్ద లగ్జరీ. ఏసీ ఉంటే దానికి ఏసీ ఒక చిన్న రెస్టారెంట్లో కూడా మీరు వెళ్ళి చూడండి, చిన్న చిన్న టౌన్షిప్లు చిన్న చిన్న వీధుల్లో ఉన్న రెస్టారెంట్లో కూడా ఒక చిన్న ఏసీ పెట్టుకొని అమ్ముతారు. మరి ఇందాక చెప్పినట్టు ఈ రెస్టారెంట్ ఇండస్ట్రీ చాలా సెన్సిటివ్ ఇండస్ట్రీ. అంటే హయ్యెస్ట్ ఫెయిలియర్ ఉండే ఇండస్ట్రీ అంటే రెస్టారెంట్. చాలామంది ఎంతో అంటే ముఖ్యంగా మాలాంటి షెఫ్లు జీవితాంత కాలం ఒక 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసి డబ్బు పోగు చేసి ఒక చిన్న రెస్టారెంట్ పెట్టుకొని దాంట్లో ఒక చిన్న ఏసీ పెట్టుకున్నా కానీ ఇప్పుడు 18% ట్యాక్సేషన్ కట్టాలన్నారు. చిన్న చిన్న ఊర్లలో కూడా మీరు వెళ్తే బస్ స్టాపుల్లో దిగితే కూడా ఏసీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని 18% ట్యాక్స్ కట్టమండం ఎంత న్యాయం చెప్పండి. అదే వాటికి కూడా 5% ఉంటే కామన్ మానవుడు అంటే నేను అంటుంది ఇళ్లలో ఏసీ ఉండి కార్లు ఉన్నవాళ్ళు కాదు, బైకులు లేని వాళ్ళు కూడా ఇళ్లలో ఉన్నవాళ్ళు బయటికి వాళ్ళ కుటుంబంతో వాళ్ళ భార్యనో పిల్లనో రెస్టారెంట్కి తీసుకెళ్ళినప్పుడు అరే మనం అవన్నీ అనుభవించలేం. ఈ రెస్టారెంట్లో ఒక ఏసీలో వెళ్ళి కూర్చొని తింటే 5% ట్యాక్స్ ఉంటే వాళ్ళు కూడా మన ఈ స్వచ్ఛ భారత్ లాగా జీవితాన్ని వాళ్ళు కూడా ఆస్వాదించగలుగుతారు ఎప్పుడైతే 5% ట్యాక్స్ ఉంటుందో. సో మరి గవర్నమెంట్ ఇందాక మన వీళ్ళు చెప్పినట్టు ఈ ట్యాక్సేషన్ కనుక 5% తగ్గించి ముఖ్యంగా ఎందుకంటే రెస్టారెంట్లు ఏవైతే చిన్న ఏసీ ఉన్నాయో అక్కడ రేట్లు పెద్దగా ఏం కాదు. ఇప్పటికీ 100 రూపాయలు లేకపోతే 150 రూపాయలు బిర్యానీ అమ్ముకొని లేకపోతే ఇలా అనుకునే రెస్టారెంట్లకు కూడా ఈరోజు దాని రేటు మరో 20% పెరిగిపోతుంది ఈ ట్యాక్సేషన్ వల్ల. అలా కాకుండా 5% చేసి మాలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మేమంటే ఒక లైఫ్లో వచ్చాం, కానీ ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వెయిటర్ జాబులు ఈ షెఫ్ జాబులు చేసుకునే వాళ్ళందరూ ఉద్యోగాలు పోకుండా వాళ్ళు కూడా కాపాడబడతారు. మరిన్ని రెస్టారెంట్లు సక్సెస్ఫుల్ అయితే ఎందుకంటే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ మన ఈ రెస్టారెంట్ ఇండస్ట్రీకే ఉంది.